మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి హాస్టల్లో ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి ఖచ్చితంగా ఒక వ్యక్తిని అయితే నియమిస్తూ ఉంటారు. అది గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు. సో ప్రతి హాస్టల్లో ఒక వాచ్మెన్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కావచ్చు, లేకపోతే చాలా ఇన్సిడెంట్లో కూడా మనం చూసాము. ఎవరైతే హాస్టల్స్లో చాలామంది పిల్లలు అప్పుడప్పుడు అరుచుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. దాన్ని అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా హాస్టల్కి సంబంధించిన సిబ్బంది కొంచెం అలర్ట్గా ఉంటారు. సో ఇక్కడ కనీసం హాస్టల్లో సెక్యూరిటీ గార్డ్ లేని పరిస్థితిలో భాగంగా ఇక్కడ వీళ్ళతో పాటు ఒక కుక్క ఉంది. ఆ కుక్కని మమ్మల్ని సంరక్షిస్తుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇది ఒక సెకండ్ వాచ్మెన్గా ఇక్కడ స్టూడెంట్స్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇది ఎవరైనా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. 100 మందితో పాటు ఎవరైనా వేరే వాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే ఏదైతే ఈ డాగ్ ఖచ్చితంగా షౌటింగ్ చేస్తుంది, అదేవిధంగా ఎంబడబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో స్టూడెంట్స్కి సంబంధించి ఇక్కడ నేను ఆల్రెడీ క్వశ్చన్ కూడా చేయడం జరిగింది, ఎందుకు కుక్కల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది అని అంటే, అన్న మా దగ్గర కనీసం వాచ్మెన్స్ లేరు. వాచ్మెన్స్ లేనప్పుడు మాకు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ కుక్కను ఉంచుకోవడం జరిగింది అని అంటే, దాదాపు ఒక 3 నెలల క్రితము దాదాపు ఒక 30 ఫోన్లు కూడా చోరీ అయినాయని చెప్పేసి కూడా మనకి హాస్టల్లోని బాయ్స్ అయితే చెప్తా ఉన్నారు. అందువల్లనే దీనికి మా వంతు ప్రయత్నంలో భాగంగా మేము బిస్కెట్స్ ఇవ్వడం కావచ్చు, ఫుడ్ పెట్టి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్కి ఎట్లయితే మేము రెస్పెక్ట్ చేస్తామో దీన్ని అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నాము. సో మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని చాలా మంచిగా ధైర్యంగా ఇక్కడ పడుకుంటున్నామంటే ఈ డాగ్ వల్లనే మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి కూడా ఎస్టీ హాస్టల్ నిజామాబాద్కి సంబంధించిన బాయ్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలా. హాస్టల్స్కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి హాస్టల్లో ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ని నియమించాలి అని చెప్పేసి కూడా మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఎస్టీ హాస్టల్లో ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఒక పక్కన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ హాస్టల్లో ఏదైతే కరెంట్కి సంబంధించిన ఫ్లగ్స్ కావచ్చు, అదేవిధంగా స్విచ్చెస్కి సంబంధించి చాలా దారుణంగా ఉంది. సో ఈ క్రమంలో లైట్స్ వేయడం కావచ్చు, ఫ్యాన్స్ వేయడము, ఏమైనా వేసే ప్రయత్నంలో ఏ చిన్న వేళ్ళు కానీ ఏదన్నా కరెంట్కి సంబంధించిన వైర్స్కి తగిలితే ఖచ్చితంగా షాక్ సర్క్యూట్ జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని అంటే, ఒక ఎలక్ట్రిక్కి సంబంధించిన బోర్డు కూడా ఫెసిలిటీ కరెక్ట్ పెట్టలేకపోతున్నారు అనే దానికి నిదర్శనంగా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ హాస్టల్లో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఫోన్స్ వాడుతూ ఉండే సమయంలో ఖచ్చితంగా ఫోన్స్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలని అనుకుంటే స్విచ్చెస్కి సంబంధించి ఎంత దారుణంగా ఉంది చూడండి ఒకసారి. ఇదంతా పగిలిపోయింది బోర్డు. మనం ఇండ్లలో పెట్టుకునే దాన్నే మనం చాలా సెక్యూర్గా ఉండే పరిస్థితి ఉంటుంది. చాలా మంచి బ్రాండ్స్ వాడుతూ ఉంటాం. దాదాపు 100 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండే దగ్గర కనీసం హ్యాండ్ బ్రాండ్కి సంబంధించి అసలు పాటించట్లేదు అని చెప్పేసి కూడా మనకి ఈజీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వైర్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. ఇక్కడ కరెక్ట్ మనకి పవర్ సాకెట్స్కి సంబంధించి లేకపోవడంతో చాలామంది ఇక్కడ ఎవరైతే హాస్టల్కి సంబంధించిన బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సో నిజామాబాద్ జిల్లాకి చాలా దగ్గరగా ఉన్న ఈ హాస్టల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉందంటే, రూరల్ ఏరియాల్లో అసలు హాస్టల్స్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా సుమన్ టీవీ నిజామాబాద్ ప్రత్యేక కథనాలతో ముందుకు వస్తూనే ఉంటుంది. సో ఇది ఇవాళటి స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.